2 నెలల లోపల అమరావతి ల్యాండ్ పూలింగ్ పూర్తి కావాలి, అది కూడా ఫేజ్ 2 కింద అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చిందండి. మనం ఇప్పుడు ఆ అప్డేట్ మీద తెలుసుకుందాం. భూ సేకరణకి కానీ భూ సమీకరణకి కానీ రంగం అయితే సిద్ధమైతే పోతుంది. ఇప్పటి వరకు అయితే 14 గ్రామాల మీద అధికారులు గ్రామ సభలు నిర్వహించడం పూర్తయింది. పెద్ద ఎత్తున రైతులైతే భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారండి. 12 గ్రామాల్లో, మిగిలిన 2 గ్రామాల్లో కూడా సగం మంది రైతులు భూములు ఇవ్వడానికి అయితే ముందుకొచ్చారు. అదంతా అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న గ్రామాలు కావడంతో కొంతమంది రైతులైతే వ్యతిరేకత వ్యక్తం చేసిన మాట ఖచ్చితంగా నిజం. రాబోయే 60 రోజుల్లోనే 2 నెలల లోపల 12 గ్రామాల్లో 29,000 ఎకరాల పైచీలకు భూ సమీకరణకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 4 కోట్లు 5 కోట్ల రూపాయలు విలువ ఉన్నటువంటి భూములకి ఇప్పటికే, అందుచేత రైతులైతే కొంతమంది వ్యతిరేకత కనబరుస్తూ ఉన్నారు. వాటిల్ని వదిలేసి అమరావతి రాజధానిని పల్నాడు జిల్లాలోని మెట్ట ప్రాంతానికైతే అటు సైడ్గా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ కృష్ణానది మీద ఇప్పటికే వెస్ట్ బైపాస్ మీదుగా 6 లైన్ల బ్రిడ్జి వచ్చింది. ఇన్నర్ రింగ్ మీద ఒక బ్రిడ్జి, అవుటర్ రింగ్ రోడ్డు మీద ఒక బ్రిడ్జి, జగ్గయ్యపేట దగ్గరను మరియు మాదిగపేట దగ్గర ఒక బ్రిడ్జి వర్క్ అయితే స్పీడ్గా జరుగుతూ ఉంది. కృష్ణానది పొడవుకి 5-6 మార్గాల్లో బ్రిడ్జిలు అయితే వస్తాయి కాబట్టి కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. అటు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి, అమరావతి రాజధాని నుంచి గుంటూరు వైపుకు కానీ ఆల్మోస్ట్ విజయవాడ నుంచి గుంటూరుకు మంచి కనెక్టివిటీ ఉందని చెప్తా ఉన్నారు. ఇక అమరావతి రాజధాని నుంచి సీడ్ యాక్సెస్ పనులు పెద్ద ఎత్తున స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. నేషనల్ హైవేని కనెక్ట్ చేయబోతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు చేయగలిగే పని ఏంటంటే అమరావతికి కనెక్టివిటీ విషయంలో చాలా ఎక్కువగా ఆలోచన చేస్తారని తెలుస్తుంది. అమరావతి రాజధాని అయితే అంతర్జాతీయ విమానాశ్రయం దిక్కుగా ఎక్కువ యాక్సెస్ కలుపుతూ ఉన్నట్టుగా సమాచారం. ఇక రాబోయే 2 నెలల్లోనే 12 గ్రామాల్లో భూ సమీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉన్నారు. దీనికోసంగా ప్రత్యేకించి IAS స్థాయి అధికారుల్ని ఒక 4 అనుభవజ్ఞుల్ని నియమించబోతా ఉన్నట్టుగా సమాచారం. దీని మీద అతి కొద్ది సమయంలోనే ఒక అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ రాగానే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.